ఒకసారి కూడా ఆలోచించరా? ఖచ్చితంగా ఆలోచిస్తారండి. అంటే అది ఏదన్నా కూడా మన ప్రవర్తన ద్వారా చూపించినప్పుడు మాత్రమే అది సాధ్యం. కాబట్టి అవిధేయుడైనటువంటి భర్త ఉన్నప్పుడు తమ ప్రవర్తన ద్వారా తీసుకొని రావచ్చు అని చెప్తూ 3వ వచనంలో జడలు అల్లుకొనుటయు, ఇక్కడ బాహ్యమైనటువంటి దాని గురించి చెప్తున్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇక్కడ జడలు అల్లుకొనుటయు, వస్త్రాల గురించి చెప్తూ బంగారం గురించి చెప్తున్నాడు. అంటే దాని అర్థమైంది అసలు పూర్తిగా వాటి మీద మక్కువ లేకుండా ఉండమనే, అంటే అసలు పూర్తిగా వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండమనే దాని గురించి కాదు. కానీ జడలు అల్లుకొనుటయు అంటే ఇప్పుడు చాలా స్టైలిష్గా వేసుకున్నప్పుడు ఇతర వాళ్ళు పరపక్షం ఉన్నటువంటి వారు వీటిని చూసి అభ్యంతరకరంగా ఉండకూడదని దాని అర్థం. జడలు అల్లుకునేటువంటి విషయంలో కానీ, బంగారు నగలని కానీ, డ్రెస్సింగ్ విషయంలో కానీ ఏదైనా కూడా మన బాహ్య రూపం చూసి ఎదుటుండి వారికి ఎలాంటి అభ్యంతరకరంగా ఉండకూడదని దాని అర్థం. అంతేగాని అసలు ఉండకూడదని కాదండి. తగుమాత్రపు వస్త్రాలంతో, తగుమాత్రపు అలంకారంతో ఉండాలి. పరపక్షమందు ఉండేటువంటి వారు, మన పక్కన ఉండేటువంటి వారు మనల్ని చూచి అభ్యంతరకరంగా ఉండకూడదు అని దాని గురించి అర్థం. అలాగే కింద అలా ఉండక ఎలా ఉండమన్నా చెప్తున్నారు. 4వ వచనంలో సాధు అయినట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. చక్కగా సాధువుగా, మృదువుగా, వినయ మనసు గలవారై తమ్మును తాము తగ్గించుకొని అలంకార ప్రారంభంగా ఉండాలంటున్నారు. ఆత్మ సంబంధమైన అలంకార ప్రారంభంగా ఉంటూ ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడి చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. ఇక్కడ ఒక విశ్వాసురాల్ని ఎగ్జాంపుల్గా చెప్తూ తన భర్తని ఏమని సంబోధిస్తుందంట? నా యజమానుడు. ఎంత గౌరవంగా ఉంటుందండి తన భర్తకి. అంటే ఇప్పుడు లిటరల్గా నా యజమానుడు అని పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఈయన నా భర్త, నా ఈ గృహానికి యజమాని అని గౌరవించి సన్మానించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క స్త్రీ మీద ఉందండి. ఉంటూ కింద స్త్రీలకే కాదు పురుషులకు కూడా చెప్తున్నాడు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఇక్కడ స్త్రీలు గురించి చెప్తూ పురుషుడా ఇక్కడ మరి బలహీన ఘటమని గుర్తెరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. బలహీన ఘటం అంటే ఏంటండి దాని అర్థం? అమ్మా సహోదరులు, ఘటం అంటే కుండ. ఆ బలహీన ఘటం అంటే కుండ. ఇప్పుడు తీసుకున్నటువంటి కుండని మనం కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అది ఏమవుతుంది? బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే స్త్రీల హృదయం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా గమనించినట్లయితే ఏదన్నా చిన్న మాట అన్నప్పటికీ వెంటనే రియాక్ట్ అవుతారు. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. కాబట్టి బలహీన ఘటమని గుర్తెరిగి ఆదికాండంలో మనం చూసినట్లయితే మొదటిగా సర్పము ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాం దగ్గరికి వచ్చిందా? అవ్వ దగ్గరికి వచ్చిందా? ఆదాం దగ్గరికి వచ్చింది. ఆదాం ఏం చేసి సున్నితంగా తిరస్కరించాడు. ఆమె మళ్ళీ సర్పం ఏం చేసింది? ఇట్ట అయితే పని అయ్యేటట్లేదని చెప్పేసి అవ్వ ద్వారా వచ్చింది. మరి ఏమైంది పరిస్థితి? తను పాపంలోనే పట్టం కాదు, తన భర్తతో కూడా పాపం చేయించేసింది.
అంటే దాని ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం బలహీన ఘట్టం అంటానికి. అంటే త్వరగా లోబట్టం ప్రలోభాలకి అంతే. అయితే ఇక్కడ జెహోవాను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువగా బలహీన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరకరం కలగా ఉండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందరూ ఒకరు పాలుపడు, సహోదర ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులై ఉండుడి. 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణైనను ప్రతి దోషణైన చేయక దీవించుడి. కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలో చెప్తూ 9వ వచనంలో చెప్తున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. కాబట్టి ఎవరు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఎవరిని కూడా దోషణకు ప్రతిదోషణ చేయకూడదు. ఎవరి లక్షణం అండి ఇది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసేటువంటి సందర్భంలో ఆయన ఎన్నో అవమానాలు, దెబ్బలు, హింసలు పొందినప్పుడు ఆయన ఏమన్నా రియాక్ట్ అయ్యాడా? ఏమన్నా తిరగబడ్డాడా? ఇక్కడే చెప్తున్నాడు. ఇక్కడే 2వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. కాబట్టి ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అన్నప్పటికీ, ఏదైనా ఇబ్బంది పెట్టినప్పటికీ వారి మీద తిరిగి మనం ప్రతీకార చర్య తీర్చుకొనకూడదు, దేవునికి అప్పగించడమే. వందనాలు సోదరా అని చెప్పేసి నచ్చపోతే పక్కకి వెళ్ళిపోవడం అంతే. ప్రతీకార చర్య చేయకూడదండి. అందుకే ఇక్కడ 9వ వచనంలో చెప్తూ ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని నిజమైనటువంటి ఆశీర్వాదము అసలు ఏంటి, ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మనం పిలిచారంటున్నారు కదా, అసలు ఏంటి ఆ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటి మనం ఈ రోజున ఆలోచించేద్దాం. నిజమైన ఆశీర్వాదం అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. అయితే ఇక్కడ ఈ ఆశీర్వాదము అనేటువంటి పదం గురించి పెద్దగా ఎవరికి చెప్పనక్కర్లేదు, పరిచయం చేయనక్కర్లేని పదమే. ఎందుకయ్యా అంటే ప్రతి ఒక్కరు చేసేటువంటి ప్రార్థనలో ఆశీర్వదించండి లేక దీవించండి అనేటువంటి మాట లేకుండా అసలు ప్రార్థన ముగింపు ఉండదనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అవునా? అవును. అయితే ఇక్కడ క్రైస్తవులు ఈ భూమి మీద దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. అయితే ఈ బయట లోకంలో అనగా దేవుళ్ళు దేవతలు అనబడుతూ వారి దగ్గర పనిచేసేటువంటి ప్రీస్ట్స్ అనగా పూజారులు వారు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎలా? వారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, అదే తల మీద పెడతారు కదా, దాంతో పెట్టి పూజారులు ఆశీర్వదిస్తారు. మరి దేవుళ్ళు ఈ వీటి పరంగా వచ్చేసరికి, క్రైస్తవ్యం పరంగా వచ్చేసరికి ఆశీర్వదించే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే అసలు ఇక్కడ ఈ ఆశీర్వాదం అనేటువంటి పదానికి అర్థం, దాని యొక్క పదానికి అర్థం ఏంటయ్యా అంటే ఆదికాండంలో చూస్తే 1వ అధ్యాయము 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తూ, ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టి అంతటిని 6 దినముల సృష్టి అంతటిని సృష్టించినటువంటి తర్వాత ఒక మాట చెప్తున్నాడు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండి ఉండుననియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. ఇక్కడ వీటన్నిటిని కూడా సృష్టించినటువంటి తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు, వీటన్నిటిని కూడా మీరందరూ కూడా ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించుడి, అభివృద్ధి పొందుడి అని చెప్పేసి పలుకుతున్నాడు. అంటే ఇక్కడ
ఆశీర్వదించబడటం వెనక దాని పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? అభివృద్ధి పొంది. అదేవిధంగా 12వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతూ, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతూ యెహోవా అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అలా వెళ్ళినట్లయితే 2వ వచనంలో చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశావళులు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా. అంటే ఇక్కడ అబ్రహాముకి చెప్తున్నాడు, నువ్వు లేచి నీకు చూపించేటువంటి దేశమునకు నువ్వు వెళ్ళు. ఆ వెళ్ళు అన్నప్పుడు అతను వెళ్ళాడా, లేక అక్కడ వెళ్తే నా పరిస్థితి ఏంది, ఇక్కడ నాకు కలిగినటువంటి వాటి పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు పోషిస్తారు అని గురించి ఎక్కడన్నా సందిగ్ధపడ్డా? ఎక్కడా లేదండి. ఆయన చెప్పాడు, సరే దేవా అని చెప్పేసి ఆయన చూపించేటువంటి దేశమునకు వెళ్ళాడు. వెళ్ళడం మాత్రమే కాదు, ఆయన ప్రయాణాలను మనం గమనిస్తే ఎక్కడ ఆగితే అక్కడ ముందు దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పించేవాడండి. కాబట్టి ఈ ఆశీర్వాదం అంటే మీనింగ్ ఏంటి? అభివృద్ధి పొందటం. అంటే కొత్తగా కలిగి ఉండేటువంటి విషయంలో కానీ, లేకపోతే మనకు కలిగినటువంటి వాటి విషయంలో అభివృద్ధి పొందటం. మనం చేసే పనిలో కానీ, మనం చేసేటువంటి వ్యాపారంలో కానీ ఆశీర్వాదం కలిగి ఉండటం అంటే వాటి యందు అభివృద్ధి పొంది ఉండటం. మరి ఈ దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే మరి మనం ఏం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదము మనం పొందాలి అంటే ఏం చేయాలని చెప్పేసి దేవుడు ఈ భూమి మీద కోరుకుంటున్నాడంటే 115వ కీర్తన. ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేయమంటున్నాడో మనం ఆలోచిస్తే 115వ కీర్తన 13వ అధ్యాయం 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం చూస్తే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అంటే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, ఆయనకి ఈయన చిన్నపిల్లడు, ఈయన పెద్ద పిల్లడు, లేతే ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన దగ్గర డబ్బులు లేవు, ఇతను అనగారిపోయినటువంటి వారు, లేదంటే ఇతను తక్కువ అయినటువంటి వాడు అని దేవుడు ఎక్కడైనా చూస్తున్నాడా? ఎక్కడ చూడట్లేదండి. ఆయన దృష్టికి స్టేటస్ అనేది ఎప్పుడు కూడా చూడటం. కాకపోతే ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయన హృదయాన్ని, ఈయన ఏ విధంగా ఉంటున్నాడని అది మాత్రమే చూస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడంట. తన యందు భయభక్తులు గలవారు ఉన్నాడు. అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు. భయము భక్తి రెండూ కలిగి ఉండాలి. ఇక్కడ భయము అంటే ఎవరైనా మన ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడైనా ఊరెళ్తూ ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాల్యుబుల్ వస్తువునో, డబ్బులో, బంగారాన్నో, సోదరా నేను పని మీద బయటికి వెళ్తున్నాను, ఒక 2 రోజులు ఆగి వస్తాను, అప్పటిదాకా ఇది నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అంటే దాన్ని విషయంలో మనం ఎలా ఉంటామండి? అతను వచ్చి మళ్ళీ లెక్క అడుగుతాడు కదా, ఆయన దానికి అప్పగించాలి కదా అని నిద్రలో మెలకు వచ్చిన, అమ్మో ఆ వస్తువు ఎట్లా ఉందో అని భయం కలిగి ఉంటామా? అంతేనా? అదేవిధంగా ఈ భూమి మీద దేవుని విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తాడని, ఆయన వచ్చినప్పుడు మనం లెక్క చెప్పాలని చెప్పేసి అనేటువంటి విషయంలో మనం భయము కలిగి ఉండాలండి. భయము కలిగి భక్తితో జీవించమంటున్నాడు. భక్తి అంటే ఎల్లవేళలా దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తెరిగి, యోసేపు ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే ఉన్నాడో
నా దేవునికి ఎదురుగా ఆయన నన్ను చూస్తుండగా ఇంతటి పాపానికి నేను ఏ విధంగా ఒడిగట్టగలనని ఎంత నిష్టగా అయితే ఉన్నాడో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము కూడా దేవుని యందు, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండమంటున్నాడండి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. అది ఎంతలా ఆశీర్వదిస్తాడంటే, దేవుడు ఎంతలా ఆశీర్వదిస్తాడంటే 128వ కీర్తనకు వస్తే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన యందు ఆయనకి పిల్లలు లేరు, పెద్దలు లేరు, స్టేటస్ లేరు, ఎవ్వరు కూడా చూడకుండా తన యందు భయము భక్తి కలిగినటువంటి వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట్టు నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండుగాక. ఇక్కడ చెప్తూ నిశ్చయముగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అంటే, నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం నీవు అనుభవించదు. ఇక్కడ మనం అనుకోవచ్చు, నేను కష్టం చేస్తున్నాను కదా, నేను పని చేస్తున్నాను కదా, అదంతా కూడా నాదే కదా అనుకోవచ్చు. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ తీరా ఆ డబ్బులు ఇచ్చే టయానికి యజమానుని యొక్క మనసు సరిగా లేకపోతే ఇస్తాడా? పని చేయించుకొని మూట కట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడండి. అందుకే దీని గురించి చెప్తూ, మన కష్టార్జితాన్ని గురించి చెప్తూ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం కష్టార్జితాన్ని గురించి మాట్లాడుతూ, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖముగా అనుభవించుట, తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. అంతేగాని నేను పని చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాడు, నాకు డబ్బులు వస్తున్నాయి అనుకుంటే మాత్రం అది పొరపాటే. మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడంటే అది బహుమానంగా ఇస్తున్నాడండి, గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఆ బహుమానం విషయంలో కూడా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలనేది కూడా చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకోవాలండి. అంతేగాని నేను పనికి వెళ్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి అంటే మాత్రం అసలు కుదరనది అది. మేము చిన్నప్పుడు ఒక వయసులో పెద్ద ఆమె తిట్టుకుంటూ వస్తుంది, ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ వెళ్తుంది. ఏంటి అని వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆమెని పొలం పని అని చెప్పేసి ఆ పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా రేపురా, ఎల్లుండిరా, గంట ఆగిరా అని తిప్పుతూ ఉన్నాడంట. ఆమె ఏడ్చుకుంటూ వెళ్తుందండి. అందుకే మనం కష్టార్జితం మనం చేసామని చెప్పి మనం అనుకోవడం కాదు, దానిలో దేవుని యొక్క హస్తం ఉంది. మనం చేసినటువంటి కష్టార్జితానికి బదులుగా ఆయన జీతాన్ని బహుమానంగా ఇస్తున్నాడు. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడు, మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చక్కగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఆయన ఎలా ఉంటాడంట? ఆశీర్వదిస్తాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి. అయితే ఇక్కడ మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ముందు కుటుంబ పెద్ద అయినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, భర్త స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సరైనటువంటి మార్గంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు చక్కగా అది ప్రాక్టీస్లో ఉంటుంది. మనం చెప్పిన మాట వింటారు. కుటుంబ పెద్దే విచ్చలవిడిగా తిరుగుతూ పిల్లలు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు గద్దిస్తే వింటారా?
వాళ్ళ పిల్ల ఒక తల్లిని వాళ్ళ కూతురే ముఖానే అంది, నీ గురించి చాలా విధంగా మాట్లాడుతున్నారు, ముందు నీ గురించి చూసుకో అని. అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే తన యందు భయభక్తుల వారిని దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా 5వ వచనంలో చెప్తూ, నీ జీవితకాలం అంతయు క్షేమము కడుగులు చూచెదవు. చక్కగా ఆయన యందు మనం గనక భయభక్తులు కలిగి ఉంటే క్షేమాన్ని ఇస్తాడండి. ఎప్పటి వరకు? జీవితకాలం అంతయు మన బ్రతుకు దినములన్నీ క్షేమాన్ని ఇస్తాడు, మేలు చేస్తాడు. అదేవిధంగా పిల్లలను చూచెదవు. ఇది అసలు ఎంతో గొప్ప ఆశీర్వాదం. తన తర్వాత పిల్లలను చూడటం అనేది చాలా ఆశీర్వాదం అండి. ఇప్పుడు తాతలు అమ్మమ్మలు ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లలను చూసి ఎట్లా మురిసిపోతాడండి. వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడు కానీ, వాళ్ళ చదువుల్లో అభివృద్ధి పొందుతున్నప్పుడు కానీ తన పిల్లల్ని చూసేదారు అంట. అందుకే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 31వ వచనంలో చెప్తూ, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. అంటే ఎప్పుడు వయసులో పెరుగుతూ పెద్దవాడి ఒక 55-60 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి తన జీవితాన్ని అంతటి కూడా చవి చూసి ఎంత ఎక్స్పీరియన్స్గా ఉంటాడో, తల నరిసినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంట? ఆ నరిసినటువంటి వెంట్రుకలు సొగసైన కిరీటంగా ఉంటాయి. అంటే అంతగా గౌరవించబడతాడని, అంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయువుని ఇస్తాడని. కాబట్టి ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదము మనం పొందాలంటే మనం చేయాల్సిందేంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆదికాండము, ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఎలా ఉండమంటున్నాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే, ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించమన్నటువంటి సందర్భంలో ఇక్కడ అబ్రహాము యొక్క రియాక్షన్ కనుక మనం చూసినట్లయితే 16వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడినని ఏమని చెప్తున్నాడు? నా తోడని ప్రమాణం చేస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు అబ్రహాముని అడిగినప్పుడు ఆయన ఎక్కడ కూడా నేనేమోనో నాకు ఒక్కడి కొడుకే అని ఎక్కడన్నా కూడా వెనుదిరిగాడా? ఎక్కడ కూడా మాట అనలేదు, తోలలేదు. అదే చెప్తున్నాడు, నీ కుమారుని ఇక వెనుతీయలేదు కనుక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తానని అది ఎంతలా చెప్తున్నాడంటే, చెప్పడం మాత్రమే కాదు, దేవుడు మామూలుగా చెప్తేనే చేస్తాడు, నా తోడని ప్రమాణం చేసి చెప్పాడండి. అంటే అక్కడ దేవుడు అబ్రహాము విషయంలో ఎంతలా ఉన్నాడో ఆ తీవ్రతను మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రమాణం చేసి చెప్పాడు. అయితే అబ్రహాము దేవుడు చెప్పిన మాటలన్నిటి కూడా విన్నాడు అంటే తూచి తప్పకుండా విన్నాడండి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు 24వ అధ్యాయంలో 1వ వచనంలో, అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాడు? అది ఈయన ఎప్పుడైతే లోబడి మాటలు విన్నాడో అన్ని విషయాల్లో కూడా యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. అందులో భాగంగా ఎంతలా ఆశీర్వదించాడంటే 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక గొప్ప మాట ఉపయోగించాడు. ఆదికాండము 17వ అధ్యాయము ఈయనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. 17వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, ఇదిగో నేను నియమించిన నా నిబంధన
నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. కాబట్టి అందుచేతనే ఈ అబ్రాము కాస్త దేవునికి విధేయుడై ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఉంటూ ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పేరును కూడా అబ్రామును కాస్త అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి అని చక్కగా ఆశీర్వదించాడండి. అంటే ఇక్కడ ఈ ఆశీర్వాదాలు కేవలం వారి మట్టుకేనా? నేడు ఆయన చెప్పినట్టు మనం ఉంటూ ఉంటే ఇవి మనకి కూడా వర్తిస్తున్నాయి కూడా. అది మన జీవితాల్లో చక్కగా మనం గమనించుకుంటూ ఉంటే వాటిని మనం చూడగలం. ఈరోజు ఇంత సురక్షితమైన ప్రదేశంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవుడిని మనం కూర్చొని ఆరాధిస్తున్నామంటే అది కేవలం ఆయన ఉచితమైనటువంటి ఆశీర్వాదం వల్లనే సాధ్యమండి. కాబట్టి అదేవిధంగా యాకోబు విషయంలో చూస్తే 32వ అధ్యాయంలో, ఆదికాండము 32వ అధ్యాయంలో ఇక్కడ పెనుగులాడుతున్నాడంట దేవుడితోటి. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి చూస్తే, రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ రేవు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వేసినను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను వదిలిపొమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ యాకోబు దేవునితోటి పెనుగులాడుతున్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదలను. అంటే ఇక్కడ ఎంత పట్టుదలతో ఉన్నాడంటే యాకోబు దేవుని విషయంలో, ఆయన ఆశీర్వాదం పొందేటువంటి విషయంలో ఎంత పట్టుదలతో పెనుగులాడుతున్నాడంటే ఫలితంగా ఇశ్రాయేల్ అంతటికి కూడా, ఇశ్రాయేల్ జనాంగం అంతటికి కూడా మూల కారణం ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చారు? యాకోబు వంశంలో నుంచి వచ్చారు. అసలు మొదటిగా మనం చూస్తే దేవుడైనటువంటి యెహోవా ఎవరి దేవుడు అండి? ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు. దానికి మూల కారణం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఇశ్రాయేల్ జనాంగం? యాకోబు సంతతిలో నుంచి వచ్చారు. కాబట్టి ఎప్పుడైతే నీవు నన్ను వదిలితేనే కానీ నేను పెనుగులాడను అన్నాడు, ఆయన విషయంలో దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేల్ జనాంగానికి మూల కారణమయ్యాడు. అందుకే మనం మన అక్కర్ల విషయంలో కానీ, మన ఇబ్బందుల విషయంలో కానీ, మనకు కావాల్సినటువంటి వాటి విషయంలో కానీ దేవునితో ఏం చేయాలా? దేవునితో ఏం చేయాలమ్మా? మన అవసర విషయాల్లో, మన ఇబ్బందుల విషయాల్లో ప్రార్థనాపూర్వకంగా ఆయనతో పెనుగులాడటమే. జాగ్రత్తగా వినాలమ్మా. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ విధంగా మనకు కావాల్సినటువంటి, మనం క్షేమంగా అభివృద్ధి చెందడానికి ఏ విషయాల్లో మనం వెనకబడి ఉన్నామో, మనం బ్రతకడానికి ఏ విషయాల్లో మనకు కావాల్సినవి ఉన్నాయో, మినిమం నీడ్స్, మనకి ఏది ఆరోగ్యకరమో వాటి విషయాల్లో మనం సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలా? ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది పెనుగులాటం. అంతే. మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ఎలా ఉండాలా? మనం సంఘంగా కూడి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం? వ్యక్తిగతంగా కూర్చొని మనం ఒక్కరే ప్రార్థన చేస్తున్నామంటే మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయండి.
అందుకే మనకు కావాల్సినటువంటి అక్కర్ల విషయంలో హన్నా ఎలా పెనుగులాడిందండి. నన్ను గొడ్రాలంటున్నారు, నా మీద ఈ నింద తీసేయి, ఇది నాకొద్దు, నీవు నాకు విషయంలో మేలు చేసిన ఎడల నీవు నాకు పిల్లాన్ని ఇస్తే తిరిగి మళ్ళీ నీ సేవకే ఇచ్చేస్తాను. ఎంతలా గోజాడండి అన్న. ఫలితం గర్భఫలాన్ని పొందింది, తిరిగి మళ్ళీ మాట మీద నిలబడింది, దేవుని సన్నిధిలో ఏలి ఎదుట తన కుమారుని ఉంచిందండి. అందుకే మన అక్కరాల విషయంలో దేవుణ్ణి ప్లీజ్ చేసేటువంటి విధంగా ఉండాలి. మనం ఆయన సన్నిధానంలో ఉన్నామంటే ఆయన ప్లీజ్ చేసి మనకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని మనకు అది అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. అది దానికి మాదిరి యాకోబు, హన్నా. కాబట్టి ఈ భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందాలి అంటే చక్కగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన సన్నిధానంలో ఆయన మాట వినాలి మనం. అదేవిధంగా పట్టుదల కలిగి మనం నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ యోబు గురించి చెప్తూ యోబుకి ఎంతటి ఆశీర్వాదం వచ్చిందంటే 42వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఎందుకు మునుపున్న దానికంటే ఇతనికి ఆశీర్వాదము అధికంగా ఎందుకు కలిగిందండి? మునుపున్న దానికంటే కంపేర్ చేస్తే తర్వాత ఆయనకి శ్రమ కలిగిన తర్వాత ఎందుకు ఆశీర్వాదం అధికమైందంటే, ఎందుకయ్యా అంటే 2వ అధ్యాయంలో చూస్తే తనకు వచ్చినటువంటి శ్రమ, గొప్ప ఉపద్రవం విషయంలో తను ఎలాగ ఉన్నాడు, ఎలా సహించి నిలబడాడంటే 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతని శరీరం అంతా కూడా కురుపులతో ఇబ్బంది పడ్డాడు, మొత్తాడంట. అతడు ఒళ్ళు గోకుకొనటి కనుక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతకు వదలక యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మెనను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మరియు దేవుని వల్ల మేనులను అనుభవించుదుమా, కీడును అనుభవించతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయం ఉందైనను యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఆయన పొందినటువంటి ఉపద్రవం విషయంలో, శ్రమల విషయంలో ఎంత శ్రమలంటే, ఆయన కట్టుకున్న భార్య వచ్చి ఇంకెందుకయ్యా నువ్వు బ్రతకను, నువ్వు దూషించి చనిపోవన్నప్పుడు, మూర్ఖురాలా, దేవుని యొద్ద నుంచి కేవలం ఆశీర్వాదాలే కాదు కీడులు కూడా మనం పొందాల్సిందే. దాన్ని సహించి నిలబడ్డాడు. కాబట్టి 42వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు అతను పొందాడంట. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం నిలబడినప్పుడు, శోధనలు, ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా అయితే విశ్వాసంతో నిరీక్షణ గలవారమై నిలిచి ఉంటామో మనకి అధికమైనటువంటి మేలు ఇస్తాడండి. చిన్న వాటికి పడిపోకూడదు. చిన్నటువంటి విషయాలకి మన విశ్వాస జీవితంలో త్రొట్టిపోకూడదు, పక్కకు తిరగకూడదు. యోబుకి వచ్చినటువంటి శ్రమ మనకు వస్తుందా? ఇప్పుడు సమస్య లేదు, అసలు ఆ పరిస్థితి కూడా మనకు లేదు. మనకు వచ్చేది చిన్నయండి, ఏం లేదండి. సింపుల్గా మన విశ్వాస జీవితంలో మనం వెనకబడుతున్నామంటే మన సంఘాన్ని హత్తుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళటం అంతే. మన తోటి సహోదరులతో మన సహవాసం చేస్తూ ఉంటే అస్సలు మనకి తిరిగే లేదు. కాబట్టి ఈ భూమి మీద దేవుడైనటువంటి యెహోవా మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాట వినాలి, పట్టుదలతో ఆయన వేడుకొని వచ్చినటువంటి మన జీవితంలో శోధనలు, ఉపద్రవాలను, కష్టాలను గనక మనకి జడిసిపోకుండా నిలబడి గనక ఉంటే ఆశీర్వదిస్తాడు.
మరి చక్కగా దేవుని ఆశీర్వాదం పొందాం. ఆ ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఎలా నడుచుకుంటాడు? దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఎలా నడుచుకుంటాడో చూస్తే మత్తయి సువార్తలో చెప్తూ మంచి క్రియలు చేసినటువంటి వ్యక్తుల గురించి ఇలా ఉండాలని చెప్తూ మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుంచి చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుంచి వస్తాను. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగి అయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు అందుకు నీతిమంతులు చెప్తున్నారు ఆయన మాటకి, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటను చెరసాలలో ఉండుటను చూచి నీ యొద్దకు వచ్చితిమి ఆయనను అడిగెదరు. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే 40వ వచనంలో, మిక్కిలి అలుపులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆకలిగొని ఉన్నాను, ఆహారం పెట్టారు, దప్పికొని ఉన్నాను, దాహం ఇచ్చారు, దిగంబరి అయి ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ మేము ఇయలేదు కదా, ఎప్పుడు చేసామని అడిగితే ఇవన్నీ కూడా ఎవరైతే అక్కర కలిగిన ఉన్నటువంటి వారికి మీరు ఎప్పుడైతే చేశారో అవి ఆయనకి చేస్తే నాకు చేసినట్లే. కాబట్టి ఈ భూమి మీద దేవుడు మనల్ని కొంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినప్పుడు మనకంటే వెనకబడినటువంటి వారిని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. వారు ఏదన్నా ఇబ్బందులో ఉన్నప్పుడు మన వంతు సహాయం, మన వంతు చేయూతనివ్వాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది వస్తుంటారు, చేయి చాపుతూ ఉంటారు. కొంత మరీ ఒక 10 మంది వస్తే 10 మందికి కాకపోయినా కొంత చిల్లర మన జేబులో వేసుకొని కొంతమందికి అని ఇవ్వాలి. వాళ్ళు వందలు అడగరండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే సంతోషంగా నవ్వుతూ వెళ్ళిపోతారు. చేయటం వల్ల మనకేమన్నా నష్టమా? మనకు ఒరిగేది ఏమన్నా ఉందా? ఎప్పుడైతే నువ్వు చేస్తావో బేదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడంట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. బేదలను కనికరించేవాడు సామెత గ్రంథంలో ఉంటుంది అన్నమాట. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడంట. యెహోవాకి ఏంది, మనం అప్పు ఇటువైంది. దాని తాత్పర్యం ఏంది అంటే, నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ తోడు ఉన్నటువంటి లేమిలో ఉన్నటువంటి వారికి సహాయం చేయి, వారిని నీకున్నదండు దానిలో ఆదుకో. యెహోవాకు అప్పించినట్టు దాంతో సమానం. కాబట్టి ఈ భూమి మీద మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అంటే సత్క్రియలు చేసే విధంగా ఉండాలి. అవి ఎలాగో అంటే వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సందర్భంగా వారికి చేయాలి. కాబట్టి ఆశీర్వదింపబడినటువంటి మనము సత్క్రియలు చేసేటువంటి విషయంలో వెనకాడకూడదు. సత్క్రియలు చేసే మనసు కలిగి ఉండాలి. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చెప్తూ, అంటే రక్షణ పొంది తప్పిపోయినటువంటి వారి పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు
బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. కాబట్టి దేవుని గురించి ఎరిగి ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకొని విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది మన పాపాలు కడుగుతున్నట్టు మనమందరం కూడా విశ్వాస జీవితంలో వెనకడుగు వేయకూడదు. మరి అలాగని మరి ఎల్లవేళ్ళ మనం ముందుకు వెళ్ళాలంటే ఆటుపోట్లు ఎదురైనప్పటికీ మనం పడిపోతుంటాం. పడిన వెంటనే లేవటమే, లేవాలి, రిపెంటెన్స్ అవ్వాలి, మళ్ళా తిరిగి క్రీస్తుని వెంబడించాలి. ఆ న్యాయాధిపతుల విషయాల్లో న్యాయాధిపతుల గ్రంథాలను చూస్తే మనకు అదే తెలుస్తుంది. ఇశ్రాయేళ్ళు పాపం చేస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. వాళ్ళ శిక్ష ఎప్పుడైతే పడిద్దో వెంటనే రిపెంటెన్స్ అవుతారు, మళ్ళీ తిరిగి వెంబడిస్తారు, మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ వెంబడిస్తారు. అంటే ఇది ప్రాక్టీస్ చేస్తూ పోతే ఎప్పటికైనా ఒక రాటికి క్రీస్తు స్వరూపాన్ని మనం సంపాదించుకోలేకపోతాం. అదండి. అందుకే ఇక్కడ చెప్తూ 6వ వచనంలో 5వ వచనం, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలాసిలు వేయచ్చు, బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక అట్టి వారిని నూతనపరుచుట అసాధ్యము. ఆ పూర్తిగా తప్పిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మరలా కనుక దేవునికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉంటే, ఇవన్నీ నాకు ఎప్పుడు తెలుసులే, ఇంకా నాకు ఎన్నిసార్లు చెబుతావు అంటే నాకు తెలిసిన మాటలే కనుక నాకు తెలుసులే అని చెప్పేసి నిర్లక్ష్య పెడుతూ ఉంటారండి. చెప్పేవాళ్ళే పో అంటారు. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా ఆరిపోక వెలుగుచూ ఉండాలి. దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆరిపోడు, వెలుగుచూ ముందుకెళ్తాడు. అదేవిధంగా ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎల్ల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదంగా కనిగలేదని అనుకునే వెళ్ళను. ఎప్పుడైతే బాగా కష్టపడి చక్కటి ప్రతిఫలం పొంది ఆ కష్టపడిన దానికి దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని, ఆ ప్రతిఫలాన్ని ఎవరిచ్చారనుకోవాలి? కష్టానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడిచ్చాడు. దేవుడిచ్చిందేనా ఇందాక మనం చూసుకున్నట్టు మూడో అధ్యాయంలో చూసాం. మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆయన ఇచ్చేది అది. కాబట్టి మనకు కలిగినటువంటి ప్రతిదాన్ని కూడా అనుభవించేటప్పుడు ఆ స్థితిని ఆశీర్వాదం వల్ల, దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల కలిగిందని చెప్పేసి మనం ఏం చేయాలి? దాన్ని నెమరు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దాన్ని అనుభవించి తిని పడుకొని నిద్రపోతే మాత్రం దాన్ని అలాంటి వాళ్ళని వెలిగేయటం మాత్రం చదువుకున్నటువంటి విధంగా హెబ్రీ పత్రికలో అసాధ్యము. ఇక చివరగా మనం చదువుకున్నటువంటి ఇక్కడ పేతురు పత్రికలోకి వస్తే, ఇక్కడ 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కాబట్టి మీరు ఎవ్వరికి కూడా కీడుకి ప్రతి కీడునైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యకూడదు. స్వతంత్ర సమర యోధుల్లో ఒకరైనటువంటి గాంధీ ఒక శ్లోకాన్ని ఇచ్చాడండి. ఒకడు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అది? దానికి మూల కారణం జీవగ్రంథంలో నుండి.
అందుకే మనం ఎవరం కూడా దూషింపకూడదు, ఎదురు తిరిగి కక్ష సాధింపుకి పూనుకోకూడదండి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విధంగా ఆశీర్వాదమునకు వారసులు అవడం అంటే ఇక్కడ నిజమైనటువంటి ఆశీర్వాదం అని మనం ఆలోచిస్తున్నాం. ఏంటి నిజమైనటువంటి ఆశీర్వాదం? ఈ లోకంలో భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారి దగ్గర పనిచేసే వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడ మన ప్రార్థనలో మనము కూడా దీవించాలి, ఆశీర్వదించాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. వీటిలో ఏది నిజమైంది చూస్తే తీతుకు రాసిన పత్రికలో చెప్తూ ఇక్కడ ఒక వాగ్దానం చేశాడంట మన కొరకు. తీతుకు రాసిన పత్రిక మొదటి వచనంలో 2వ వచనంలో చెప్తూ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్యమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. అదండి అనాది కాలంలోనే, అనగా ఈ సృష్టి అంతటి కూడా నిర్మింపక మునిపే నిత్యత్వమునందే దేవుని ఆలోచన అంతా కూడా ఇదంతా నిర్మించుకొని ఆలోచన చేసి అప్పుడే వాగ్దానం చేశాడంట. ఏంటి ఆ వాగ్దానం? ఏంటి ఆ నిజమైన ఆశీర్వాదం? మనకు వాగ్దానం చేసినటువంటి నిజమైన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే నిత్య జీవము. ఇదండి నిజమైన ఆశీర్వాదం. ఈ భూమి మీద వచ్చే ఏది కూడా మనకి ఆ చివరిదాకా రాదు. మనకి వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఏవి కూడా పనికిరావు. కాబట్టి ఇది ఒక్క పని ద్వారా మాత్రమే సాధ్యం. దానికి మూలం, మన ఆశీర్వాదానికి మూలం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మాత్రమే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్నటువంటి నిజమైన ఆశీర్వాదము, అనగా ఆశీర్వాదం అంటే దేవుడు వాగ్దానం చేసి ఇస్తానని ప్రమాణం చేసినటువంటి నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మనం ఆశీర్వదింపబడి, ఈ భూమి మీద మనం ఆశీర్వదింపబడి ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే ఆయన చెప్పినట్టు ఈ భూమి మీద మనం ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కలిగి ఉండి, ఆయన మాట విని పట్టుదలతో ఎప్పుడైతే ఆయన్ని వేడుకొని మన శోధనలో కూడా పడిపోకుండా నిలబడగలుగుతామో అప్పుడు మాత్రమే అది సాధ్యం. కాబట్టి మనందరం కూడా ఈ భూమి మీద ఆయన యందు, ఆయన ఇల్లంతట్లో కూడా, అనగా మన సంఘం అంతట్లో కూడా నమ్మకంగా మనం నడుచుకుంటూ ఉంటే చక్కగా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వదించి నిజమైనటువంటి ఆశీర్వాదం, అనగా తను వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే, నమ్మకమైన దాసుడా అని మనం అనిపించుకోవాలంటే ఆయనకి నచ్చినట్టు మనం జీవించాలని కోరుకుంటూ ఇప్పటిదాకా విన్నట్టు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇటు వాక్యాల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ